రుద్రాక్షోదకం అని కూడా ఉంది. దానివల్ల ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అని చెప్పారు. అవునమ్మా, సో రుద్రాక్ష గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే తక్కువే. అని చెప్తారు. అవును. ఈ రుద్రాక్షలో ఒరిజినల్ డూప్లికేట్ తెలియనంతగా పాపం ప్రజలందరికీ మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ అభిషేకం ప్రత్యేకత అంటే లేకపోతే ఒకటి తల్లి, ఒక విషయం చెప్పాలంటే పచ్చకామర్లకు వచ్చిన వాడికి లోకమంతా పచ్చకామర్ల కిందనే కనిపిస్తాయి. సరే రుద్రాక్ష డూప్లికేట్ అయినా సరే అదొక రుద్రాక్ష అంతే, దాన్ని మనం ఏం చెయ్యలేము. ఎందుకంటే అవును. రూపురేఖలు అవే వచ్చినప్పుడు దాన్ని ఏం చేయగలుగుతాం మనం? ఉమ్, ఏమీ చేయలేము. అప్పుడు ఏం చేయాలంటే ఉదయం పూట ఇంట్లో ఒక చెంబులో రుద్రాక్షలు వేసుకవచ్చి, మనం ఇంట్లో వేసినటువంటి రుద్రాక్షలు దేవాలయం వరకు వచ్చేంతవరకు నానాల్సి ఉండే. అయితే ఈ రుద్రాక్ష ఎలా అంటే పట్టుకొని స్వామివారికి సోమసూత్ర ప్రదక్షిణ గావించాలి. మీకు సోమసూత్ర ప్రదక్షిణ అంటే ఐడియా ఉందా? సోమసూత్రం గురించి విన్నా. సో అది చదువుకుంటూ స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. చుట్టూ ప్రదక్షిణ చేయడం కాదు తల్లి. సోమసూత్రం అంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఉమ్, ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుకొని మనం అభిషేకం చేసే ద్రవ్యం ఏదైతే ఉందో బయటికి వెళ్ళే ఒక నీళ్లు పోయేది ఇలా ఒక ఆకారం అవును, పెడతారు, దాన్ని చండీశ్వర సోమసూత్రమా అంటారు. అవును అవును అవును. అక్కడ వరకు వచ్చి దాన్ని తాకాలి. ఉమ్, దాన్ని తాకిన తర్వాత మళ్ళీ ఇలా రివర్స్లో నంది వెనుక వైపు నుంచి మళ్ళీ సోమసూత్రం వరకు వెళ్ళాలి, ఉమ్, మళ్ళీ అవును. దాన్ని శివుడికి స్పృశించాలి. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ధ్వజస్తంభం వైపు రావాలి. వెనక్కి వస్తే ఒక్క ప్రదక్షిణ 3 ప్రదక్షిణాలతో సమానము సోమసూత్రము అనేటువంటిది. ఉమ్, ఓకే. నువ్వు 9 ప్రదక్షిణాలు చేస్తే కైలాసానికే వెళ్ళి వచ్చినంత అంతటి శక్తి నీలో వస్తుంది. 27 గనక ప్రదక్షిణాలు చేస్తే 108 ప్రదక్షిణాలతో సమానం. ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుకొని శివుడి అభిషేకం వచ్చే ప్రదేశం సోమసూత్రం వరకు మళ్ళీ రివర్స్ అంతే. ఇలా చేస్తే ఒకటి. అయితే సో ఈ అభిషేకాన్ని పూర్తయిపోయిన తర్వాత అది పట్టుకొని తీసుకొని వచ్చి పరమేశ్వరుడికి గనక అభిషేకం చేస్తే, నీవున్నావు తల్లి, ఇప్పుడు ఇందులో ఒక జాబర్గా ఉన్నావు, ఉమ్, నీకు శాలరీ వృద్ధి కావాలి కదా, ఉమ్, రుద్రాక్షతో నువ్వు అభిషేకం చేసుకో స్వామివారికి, ప్రమోషన్, ఆర్థికంగా నీవు వృద్ధి చెందుతావు, ఉమ్. సో ప్రమోషన్. రుద్రాక్ష జలం తర్వాత ఫైనాన్స్ పరంగా తక్కువ జీతం వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు జీతం పెంచడం జరుగుతుంది. ఉమ్, ఉన్నారా? అది ఒక్కసారి చేయగానే ఏది ఇంకా రాలేదంటే అది దానికి ఎవరు చేయరు. ఉమ్, ఖచ్చితంగా ఒక 10 సార్లు ఆచరిస్తే మనకు వృద్ధి అనేది. వ్యాపారంలో నష్టపోయిన వారు ఉంటారు, ఉమ్, అవునా? వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఉంటారు, ఇట్లా ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ రుద్రాక్ష అభిషేకం ఏదైతే చేస్తారో వారికి నష్టాలు కూడా చెల్లింపు జరగడం అవుతూ ఉంటుంది. ఉమ్. ఓకే. సో అట్లా ఇది రుద్రాభిషేక జలం రుద్రాభిషేక యొక్క విశేష జలం రుద్రాక్షతో అభిషేకము. తర్వాత సువర్ణ జలంతో అభిషేకం చేస్తే దరిద్రం దరిద్ర పోతుంది నివారణ. అని చెప్పారు. ఇక్కడ ఒక సువర్ణ మనిషి బంగారం అనుకొని వెళ్ళి దాన్ని ముట్టేసరికి అది బొగ్గుగా మారుతుంది అని అంటారు, ఉమ్, అవునా? మనకు తెలియకుండా మన చేతిలోకి ఒక 2 లక్షలు వచ్చాయి తల్లి, కానీ కళ్ళు మూసి ఇలా తెరిచేలోపు ఆ 2 లక్షలు నీ చేతిలో కనిపించట్లా. ఏమని అంటే ఉన్న ఖర్చులు సరిపోలేదా నాకు, ఒక్క రూపాయి కూడా మిగిలట్ల, దరిద్రం అంతా నా తల మీదనే ఉంది అని అంటాము, అవునా? ఉమ్, కాకపోతే ఇక్కడ ఒక ప్రక్రియ ఏంటంటే తల్లి, దీన్ని ఒక్కసారి కాదు 3 సార్లు ఆచరించాలి ఓకే. సువర్ణ అభిషేకం జలం. స్వర్ణాభిషేకాన్ని. ఉమ్, దాన్ని ఎలా అంటే మొదలు ఒక 2 గ్రాముల బంగారం తీసుకోవాలి. బంగారం తీసుకొని క్రితంలో చెప్పా ఏమని, చెరువు కానివ్వండి, నది కానివ్వండి, బోరు కూడా కాదు, బోరింగ్, వీటిల్లో నుంచే నీళ్లు పట్టి బావిలలో నుంచైనా నీళ్లు పట్టేసి సాయంత్రం పూట స్నానం చేసి ఆ నీళ్లు పట్టి తీసుకువచ్చి పక్కకు పెట్టి బంగారము దాంట్లో వేసి 5 పిరికెళ్ళ పసుపు వేయాలి. 5 పిడికెళ్ళ పసుపు. 5 పిరికెళ్ళ పసుపు వేసేసి సూర్యుడు ఉదయించిన తర్వాత ఈ యొక్క సువర్ణాభిషేకం అంటే ఈ పసుపు బంగారం వేసిన నీళ్ళు ఏవైతే ఉందో అది తీసుకుపోయి బంగారం పోగొట్టుకోకుండా అభిషేకం చేసి మరలా ఆ బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలి. ఉమ్, రెండో వారమైనా ఎప్పుడైనా సరే చేయవచ్చు. అలా అభిషేకం చేసి రెండోసారి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చుకోవాలి.
మూడోసారి అభిషేకం గావించి దాని ఇంటికి తెచ్చుకోకూడదు. అందులోనే ఉండే పంతులకైనా సరే, బ్రాహ్మణులకైనా, లేకపోతే నీకు నచ్చిన ఏ బ్రాహ్మణుడికైనా సరే నువ్వు ఆ సువర్ణాన్ని దానము చేస్తే నీలో ఉండేటువంటి దరిద్రపు ఏదైతే ఉందో అది పరిపూర్ణ నివారణ. ఓకే. సువర్ణ జలం అభిషేకం అనేది ఒకసారి కాదు 3 సార్లు 3 సార్లు చేయాల్సుంటుంది. చెయ్యాలి. మూడోసారి చేసే వరకు అభిషేకం అయిపోయినాక వెనక్కి తీసుకొనొచ్చి, వెనక్కి తీసుకోకూడదు. మూడోసారి మాత్రం పూర్తయిపోయిన తర్వాత మూడోసారి పూర్తి అయిపోయిన తర్వాత హ్మ్. ఆ బంగారాన్ని వదులుకుంటేనే మన దరిద్రం అనేది తొలగిపోతుంది. ఆ బంగారం మనం తెచ్చుకుంటే మన దరిద్రం పెరుగుతుంది కానీ తగ్గదు. సో ఆశపడి బంగారం కదా అని వెనక్కి తెచ్చుకోవాలి వెనక్కి అనుకోకూడదు. తెచ్చుకోకూడదు. అందుకు ఖచ్చితంగా 2 గ్రాములకు తక్కువ ఉండకూడదు తల్లి. 2 గ్రాములు ఉండాల్సిందే బంగారం. ఓకే. ఆ తర్వాత అన్నాభిషేకం. అన్న పూజ, హ్మ్. అభిషేకం. అన్నాభిషేకమైన హ్మ్. అన్న పూజ అయినా ఒకటి. దానివల్ల సుఖ జీవనం. అంటే అన్నం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం. కానీ పరమేశ్వరుడికి అన్నాభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో మీ ద్వారా తెలుసుకోవాలి. సంతోషంగా తల్లి. మీరు ఎప్పుడైనా వేములవాడ పేరు విన్నారా? వెళ్ళారా దర్శనానికి? వెళ్ళలేదు. వెళ్ళాలి అనుకున్నా. శ్రీశైలం వెళ్ళి ఎన్నో శివుడి యొక్క ఆలయాల్లో చూడండి, సోమవారం కానివ్వండి, లేకపోతే మామూలుగా పెద్ద పెద్ద ఆలయాల్లో ప్రతిరోజు, కొన్ని చిన్న ఆలయాలలో ప్రతి మాస శివరాత్రి రోజున అన్న పూజ అని చేస్తారు. అవును. ఈ అన్న పూజ అంటే అన్నం వండి పెరుగుతో కలిపి స్వామివారికి అన్నం మొత్తం అద్దుతారు. కొంతమంది అన్నాన్ని ఇట్లా వేసేస్తూ ఉంటారు స్వామివారి మీద, దానితో మొత్తం నింపుతారు. కానీ అసలు సంపూర్ణంగా అన్న పూజ అనేది స్వామివారికి బెల్లము కొద్దిగా కలపాలి, పెరుగు అన్నము కలిపేసేసి స్వామివారికి మొత్తం నీట్గా అద్దాలి. అద్దేసేసి ఆయన రూపం మొత్తం అసలు పూర్వం ఏంటి అని అంటే, ఈ అన్న పూజ ఎందుకు ప్రారంభమైంది అని అంటే, కాశీలో ఈశ్వరుడు ప్రయాణం చేసేటువంటి వాడు. కాశీలో తన భార్య ఉంటారు, ఎవరు? అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి కూడా ఈశ్వరుడికి బిచ్చంగా వేసింది అన్నం. అవునా? అన్నపూర్ణాదేవి ఫోటో కాశీ నుంచి ఎక్కడ చూసినా సరే అదే ఉంటుంది. అయితే ఈ అన్నపూర్ణాదేవి తను బయటికి వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుందో తెలియదని 1 క్వింటాల్ అన్నం వండేసి ఆయన పూర్తిగా ఒళ్ళంతా అద్దేసింది. అద్దేసిన తర్వాత, ఈశ్వర ఈ అన్నము పాడవ్వదు, నీకు ఎప్పటికీ పాడవ్వదు, దీన్ని నీ ఒంటి మీదనే పెట్టుకొని తిరుగు, నీకు ఆకలైనప్పుడల్లా కొద్ది గన్నం తీసుకొని తిను. ఎందుకంటే ఒక సంచిలో పెడితే ఈయన ఎక్కడైనా మర్చిపోతాడు కావచ్చు. మరలా ఇంకొకటి, పెరుగుతో ఎందుకు అద్ది పెట్టింది అని అంటే, ఎండకుండా ఊరికే నీళ్లు చల్లుకుంటూ ఉండు అని చెప్పేసేసాను అన్నది. నీళ్లు చల్లుకో అని చెప్పేసేసాను అన్నది. సరే అని చెప్పేసేసాను. పాపం ఆయన నీళ్లు చల్లుకుంటూ దాన్ని సుమారుగా 8 రోజులు భోజనం చేస్తాడు పరమేశ్వరుడు. ఆ 8 రోజుల తర్వాత 9వ రోజుకి ఇంటికి చేరుతాడు ఆయన. అందుకోసమే అప్పటి నుంచి ఆయనకి ఏంటి అంటే, ఈ అన్న పూజ ఎవరైతే గావిస్తూ ఉంటారో, ఈ అన్న పూజ ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సకలంగా అన్నపూర్ణాదేవి ఇంట్లో ఒక అక్షయ పాత్రగా ఉంటుంది. అందుకోసమే సుఖ జీవితాన్ని కూడా వాళ్ళు పొందుతారు అనేటువంటిది అన్న పూజలో అంత గొప్పమైనటువంటిదే ఆ అన్న పూజ తల్లి. అందుకోసమే మీలో వాస్తవానికి ఏంటి, పెద్ద లింగం అయితే లింగానికి సరిపడే అంత బియ్యము, నువ్వు ఎంత బియ్యం ఇచ్చావో, ఇప్పుడు 3 కిలోలు అయిందనుకోండి, 6 కిలోల పెరిగివ్వాలి దేవాలయంలో. ఈ అన్న పూజకు మన 10 కిలోల బియ్యం అయిందనుకోండి, 30 కిలోల బియ్యం ఇవ్వాలి, పెరిగివ్వాలి. ఇలా ఇచ్చి స్వామివారికి అన్న పూజ చేసి, అన్న పూజ చేసిన తర్వాత ఈ యొక్క నైవేద్యాన్ని మళ్ళీ అందరికీ పనిచేసేయాలి స్వామివారి మీద నుంచి తీసి. అయితే దీంట్లో 2 రకాల అన్న పూజలు కూడా ఉన్నాయి. కింద పైన మనకు కనిపించేటువంటిది ఏదైతే ఉందో అది మాత్రమే శివలింగము. చుట్టూరుగా కింద ఇట్లా ఉండేటిది ఉంటుంది చూసారా, దాన్ని ప్రాణవట్టపము అంటాము. అంటే అది పార్వతీదేవి అని. దానికి చిత్రాన్నముతో పెట్టాలి. చిత్రాన్నము అంటే తెలుసారా తల్లి? పులిహోర వండి చిత్రాన్నాన్ని పూర్తిగా గావించి దానిపైన పెరుగుతో అలంకరించాలి. పార్వతీదేవికి అన్న పూజ జరగాలి, అటు పరమేశ్వరుడికి. అయితే కొన్ని సందర్భాల్లో వండే విషయంలో ఆలస్యం అవుతుందని చెప్పేసేసని అందరం కలిసి ఏం చేస్తాం, కేవలం పెరుగున్న మాత్రంతోనే పెరుగుతోనే అలంకరణ చేసి స్వామివారికి చూపిస్తామన్నట్టు. అలా అందుకోసం ఈ అన్న పూజ చేసుకుంటే చాలు తల్లి, అపూర్వ అనుగ్రహము అనేటువంటిది మనకు వస్తుంది.
సుఖంగా జీవిస్తారని కూడా చెప్తారు. ఆ తర్వాత ద్రాక్షరసం ఉంది. ద్రాక్షరసం వల్ల సకల కార్యాభివృద్ధి అని. అవునమ్మా. సో ద్రాక్ష అనగానే మనకి పచ్చద్రాక్ష, నల్ల ద్రాక్ష ఉంటే మాక్సిమం మనం పూజల్లోకి వాడాల్సింది నల్ల ద్రాక్ష నల్ల ఉంటుంది. ద్రాక్ష అంతేనా అండి? అంతే అమ్మ. ఓకే. నల్లటి ద్రాక్షరసం తీసుకువచ్చి స్వామివారికి నీవు గనక అభిషేకం చేస్తే, ఇప్పుడు కొంతమంది కేసుల్లో ఇరుక్కుంటారు, ఉమ్, కోర్టుకి వెళ్తూ ఉంటారు. ఎన్నిసార్లు పోయి రానివ్వండి, వారికి తగిన ఫలితం రాదు. అవునా? తిరుగుతూనే కొన్ని ఉంటారు సంవత్సరాల పాటుగా. నీవు స్వామివారికి నిత్యంగా కరెక్ట్గా ఆగకుండా 41 రోజుల పాటు ద్రాక్షరసముతో అభిషేకం వస్తే కోర్టు అనేది నీకు ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వచ్చేస్తుంది. 41 రోజులు. 41 రోజులు అది కార్తీక మాసంలో నుంచి మొదలు పెట్టించుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. తర్వాత రెండవది ఏంటంటే తల్లి, నీ కోరిక ఒకటి ఉంది, ఏంటి? ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్నావు. నువ్వు ఏ చోటికి వెళ్ళినా నీకు ల్యాండ్ నచ్చట్లేదు, నువ్వు ఏ దగ్గరికి వెళుతున్నా కూడా, ఎటువైపు వెళ్తున్నా ఇల్లు నచ్చట్లేదు, లేకపోతే అది తీసుకోవాలనుకుంటే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంది. ఆ ఆటంకం పోవాలి, నువ్వు వెళ్ళే కార్యం ఏదైతే ఉందో అదొక విజయవంతంగా సాగాలి అని అంటే నీవు నల్ల ద్రాక్షతో స్వామివారికి ఎప్పుడైతే అభిషేకము చేశావో, అభిషేకం చేసినటువంటి ఎడల నీకు, నీ కుటుంబానికి విజయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది తల్లి. అందుకోసమే మీకు రాముల వారు రామేశ్వరంలో మట్టిలింగము తయారు చేశారు, తెలుసా? అవును. ఆ మట్టిలింగం మొదలు తయారు చేసిన తర్వాత అప్పుడు ఒక శ్లోకాన్ని చెప్పుకుంటూ, అంటే అది రాముల వారు తన సహస్తాలతో తయారు చేసినటువంటి యొక్క స్తోత్రము. మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, శివ రామాష్టకము అని వస్తుంది. అవును, శివరామాష్టకం ఉంటుంది. శివహరే శివ రామ సఖే ప్రభో దివిధతా పరివారణ హే విభో అజజనేశ్వర యాదవ పాహి మాం శివహరే కురుమే వరం విజయం కురుమే వరం. శివహరే విజయం కురుమే వరం అనేటువంటిది రాముల వారు తన సహస్తాలతో రచయించినటువంటి శివరామాష్టకం. అంటే ఏదైనా సరే మనం ఒక పని విజయం సాధించాలి అని అనుకుంటే ఈ నల్ల ద్రాక్షతో శివరామాష్టకము రెండు కలిపి రాముల వారు ఈశ్వరుడికి అభిషేకించారు. అభిషేకం చేసి వారు ఎప్పుడైతే రావణాసుడిపై యుద్ధానికి వెళ్ళారో ఆ యుద్ధంలో విజయం సాధించుకొని వచ్చారు. అవును. అందుకోసమే మనం వెళ్ళే ఆయనప్పుడు వాడినది ద్రాక్ష పళ్ళ రసము. అందులో ఈయనే రాముల వారు తన సహస్తాలతో రాసినటువంటి ఈ శివరామాష్టకం, ఇది సంపూర్ణంగా చదువుకుంటూ స్వామివారికి మీరు నల్ల ద్రాక్షతో అభిషేకం చేయండి. మీరు ఏ కార్యక్రమాన్ని తలపెడుతున్నా, ఏ కార్యక్రమం వైపు నీవు వెళ్ళినా ఒక అద్భుతమైన విజయం నీ యందు వశమైపోయి ఉంటుంది. ఓకే. సో ద్రాక్షరసం కార్యాలకి ఏదైనా సరే జరిగిపోతుంది, అభిషేకం జరిగిపోతుంది తల్లి. అంత ప్రత్యేకం. సో ద్రాక్షరసం చెప్తారు, కానీ ఇంత ఫలితం అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవాలంటే ఒకసారి పరమేశ్వరునికి శివరామాష్టకాన్ని కనుక పఠిస్తూ చేయాల్సి ఉంటుంది. అవునమ్మా. ఓకే. ఆ తర్వాత నారికేళ జలంతో అభిషేకం. సర్వ సంపద వృద్ధి అని ఉంది. సో సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి నారికేళ జలం. చెప్పా కదా తల్లి, ఒక సోమవారంలో ప్రత్యేకంగా ఈశ్వరుడికి కొబ్బరి నీళ్ళ అభిషేకము అని అన్నాను. అవును. ఇందాక కొన్ని సోమవారాలు, అందులో ఒక సోమవారమే ఈ నారికేలతో అభిషేకం చేయాలంటే కేవలం కొబ్బరి నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయాలి. ఈ అభిషేకం ఎలా ఉండాలంటే తల్లి, కొబ్బరి కాయలు కాదు, కొబ్బరి బోండంలో వచ్చే నీరుని సేకరించి ఆ నీళ్లను తీసుకుపోయి పొయ్యాలి. కొబ్బరి బొండం తీసుకువచ్చి స్వామివారి మీద అక్కడ మూత తీసుకొని పోసేది కాదు. కొబ్బరి నీళ్ళంతా కలిపి ఒక పాత్రలో పోసుకొని వెంటనే తీసుకువచ్చి ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. అలా అని చెప్పి మీరు రాగి పాత్రల్లో, ఇత్తడి పాత్రల్లో పోస్తే అది మొత్తం విషముగా మారుతుంది. కేవలము ఒక స్టీల్ కానివ్వండి దాంట్లో పోసుకుంటే పర్లేదు. విన్నారా? దాంట్లో పోసుకొని తీసుకొని వచ్చి స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తే సకల సంపద వృద్ధి. అంటే
నీకు ఒకటే ల్యాండ్ ఉంది, ఒకటే ఇల్లుంది, ఒకటే బైక్ ఉంది, ఒకటే టీవీ ఉంది, ఒకటే ఫ్లోర్ ఇల్లుంది. ఓకే. అవునా? నారికేల ఫలాలతో నిత్యంగా స్వామివారికి అభిషేకిస్తూ ఉంటే ఒక ఇల్లు పైనొక అంతస్తు, హుహుహు. ఓకే. ఒక ఇల్లు రెండో ఇల్లు, హ్మ్. ఒక కారు రెండో కారు, ఇలా అవుతూ ఉంటాయి తల్లి. వృద్ధి అనేది ఏదైనా సరే పెరుగుతాం కానీ పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది. ఎలాంటిదైనా సరే మన దగ్గర ఉన్న సంపద అది చదువైనా కావచ్చు, జ్ఞానమైనా కావచ్చు, జ్ఞానమైనా ఎలాంటి కావచ్చు. వృద్ధి అయినా. ఓహ్! అంతెందుకమ్మా, కొంతమందికి ఏంటి అనంటే పుట్టినప్పటి నుంచి సరిగ్గా మెదడు పని చేయకుండా నానా అవస్థల్లో పడుతూ ఉంటారు. హ్మ్. అవునా? ఈ అభిషేకం చేసినటువంటి ఈ జలం ఏదైతే ఉంటుందో నారికేల జలాన్ని కొద్దిగా పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ గనక తాగితే వాళ్ళ మేధస్సు కూడా ఒక శక్తిగా మారి వృద్ధిగా పెరుగుతూ ఉండడం మొదలవుతుంది. పిల్లలకు ఉన్నత విద్య, మీరు కావాలంటే అక్షరాభ్యాసము చేసేటప్పుడు ఓం నమ శివాయ సిద్ధిన్నమమ అనే రాస్తారు మొదలు అవును. పలకం మీద. అవును. అది రాస్తారు. ఓం నమః అవునా శివాయ. కాదా? అవును. సరస్వతీదేవి ఓం నమో సరస్వతీదేవి నమ అని కాదు, ఓం నమః నమ శివాయ. శివాయ సిద్ధిన్నమమ. హ్మ్. అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి మనకు. హ్మ్. మన ఇంటిల్లిపాది ఆ భగవంతుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. పొందుకోవాలి అనంటే ఈ ఈశ్వరుడికి మనకు కావాల్సినటువంటి ఈ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే పరిపూర్ణమైనటువంటి శక్తి మనలో మనకు. చేరి అన్నిటినీ పెంచుతూ ఉంటుంది తల్లి. అయితే ఖర్జూర రసం దీనివల్ల శత్రునాశనం అవుతుంది అని. అవునమ్మా. ఖర్జూరం అనగానే ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరాలు ఉంటాయి. అసలు ఖర్జూర రసం మనకి అంటే ఏ ఖర్జూరైనా ఒకటే తల్లి. ఓకే. ఖర్జూరాలో ఏ ఖర్జూరైనా ఒకటే. ఎందుకు అనంటే ఎండిపోయిందైనా అదే ఖర్జూర వృక్షం నుంచే వచ్చేది, పచ్చిదైనా వృక్షం నుంచే వస్తుంది. కాకపోతే కొన్ని డేట్స్ ప్రకారంగా వచ్చేసరికి దాంట్లో ఏమైనా కెమికల్స్ కలుస్తాయో కలవదో మాకు తెలియదు. విన్నారా? హ్మ్. ఎండిపోయిన ద్రాక్ష అయినా ఖర్జూరం. ఖర్జూరైనా సరే దాన్ని నీళ్ళలో నానపెట్టాలి. నీళ్ళలో నానపెట్టేసి తీసుకుపోయి స్వామివారికి అభిషేకం చేస్తే పరిపూర్ణంగా ఏముంది? శత్రువుల నాశనం. శత్రువు నాశనము. అయితే ఈ శత్రువు నాశనంలో మనకు తెలవకుండా మన వెనకాల గోతులు తవ్వే వాళ్ళు ఉన్నారు. కనపడే. కనపడని శత్రువులు, హ్మ్. కనపడే శత్రువులు. వాస్తవానికి కూడా నా దగ్గరనే చాలామంది నాకే గోతులు తవ్వారు. హ్మ్. ఆ పరమేశ్వరుడికి నేను నిజంగా ఈ ద్రవ్యాలతో అభిషేకం చేశాను, ఖర్జూరాలతో. హ్మ్. ఎందుకనంటే ధర్మం ధర్మంగానే ఉంటుంది. హ్మ్. ధర్మంగా ఉండేవాడి జోలికి వచ్చినా ఎప్పుడు ఏది జరగాలో అది ఖచ్చితంగా వాళ్ళకి జరిగిపోతుంది. సో, ఇది మీరు ప్రయత్నపూర్వకంగా ఇది నా ప్రయత్నపూర్వకంగా ఫలితం కూడా చెప్పాను. చూసారు. ఫలితం కూడా చూశాను. నా జోలికి చాలామంది రాకుండా గురువుగారు సరే అని చెప్పి, ఏం లేదు తల్లి, శత్రు నివారణ కావాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పరమేశ్వరుడికి యొక్క ఖర్జూరాలతో నీవు ఎప్పుడైతే అభిషేకం చేస్తావో దానివల్ల శత్రువు అనేటువంటి వాడు మన జోలికి రాకుండా ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ పరమేశ్వరుడే వాడి దగ్గరికి వెళ్ళి వాడిని భయపెట్టిస్తాడు, వాడు నావాడు అని. అందుకోసమే ఇంకా మన దగ్గరికి ఎవరు రాకుండా ఆ పరమేశ్వరుడు మనకిచ్చే రక్షణ ఇస్తాడు. అయితే తర్వాత దూర్వోదకం. దూర్వోదకము, సో గరిక పోయినటువంటి ద్రవ్యాలు అంటే నష్టపోయిన భూమి, హ్మ్. నష్టపోయిన ఇల్లు. అంటే ఇప్పుడు నీవున్నావు తల్లి, మీ కెమెరామెన్ ఉన్నాడు, కొంచెం నీకు ఏదో ప్రాబ్లం వచ్చేసరికి నీవు ఫైనాన్స్ స్టేజెస్లో నార్మల్గా ఉన్నా, మీ కెమెరామెన్ ఫైనాన్స్ స్టేజెస్లో ఒక ఎదుగుతూ ఉన్నాడు. అరే నా ఇల్లు అమ్మేస్తున్నా తీసుకోవా అని చెప్పేసి నీ ఇల్లు తనకు అమ్మేశావు. హ్మ్. నాకు వచ్చింది లాభము అని ఆయన కూడా కొనుక్కున్నాడు. హ్మ్. నీకు కొన్ని రోజుల తర్వాత ఇంకో బుద్ధి పుట్టింది, ఏంటి నా ఇల్లు నాకు కావాలి, హ్మ్. నేను పోగొట్టుకున్న ఆస్తి ఏదైతే ఉందో అది నాకు తిరిగి రావాలి. హ్మ్. అప్పుడు ఏం చెయ్యాలి నువ్వు? ఏదైనా పొలాల దగ్గరికి వెళ్ళి గరిక ఎక్కడైతే ఉందో, దూర్వాలు అంటే గరిక తల్లి, అవును. గరిక మొత్తం కోసి నీకెంత దొరికితే అంత తీసుకువచ్చి శివుడికి పెట్టేసే. దాంట్లో చూడు నష్టపోయిన ద్రవ్యము అనుందా? అవును. ఆర్థిక అభివృద్ధి అని. ఆర్థిక వృద్ధి, నష్టపోయిన ద్రవ్యాలు అంటే నష్టపోయిన ఆస్తి ఏదైతే ఉందో అది తిరిగి మరలా మనకు వచ్చే ఏకైక గొప్ప శక్తి మాత్రమే ఉన్నది గరికకు. అందుకోసమే ఆ గణపతుల వారికి ఈశ్వరుడికి గరిక అంటే అందుకే ఇష్టం. అవును. వినాయకుడికి కూడా ఏమీ లేకపోయినా ఆ గరిక ఉంటే చాలు,
కడుపు బాగా నిండిపోతుంది. హుహు. ఆయన తిన్నందుకే మనం అడిగినా అడగకపోయినా గరిక పెట్టినందుకు మన కోరిక నెరవేర్చేటువంటి వాడు. అవును. అవును. వినాయకుడు అలాగే చెప్తారు. పరమేశ్వరునికి కూడా ఇలా పెట్టడం వల్ల ఏదైనా సరే మనం పోగొట్టుకున్న ఆర్థికంగా తిరిగి నిలదొక్కుంటారు. సాధించుకుంటాం. అందుకోసమే అసలు ఇదేంటి అని అంటే మొదటి రోజున ఆవు పాలు అని చెప్పాం కదా, ఇది ఆవు పాలు అసలు రెండో రోజుకి రావాలి. మొదటి రోజు గరికతో పూజ ఉంటుంది అన్నట్టు, మొట్టమొదట గరిక. మొట్టమొదటిదే. అందుకోసమే కాకపోతే ఏంటి అని అంటే ఒక లిస్ట్ ఉమ్. నేను చెప్పేసరికి మీరు గూగుల్లో చూసుకున్నారు కాబట్టి దాంట్లో ముందుది వెనక్కిది ఇచ్చారు. కాకపోతే ఇది అసలు ఫస్ట్ చేసి మొట్టమొదట గరిక మొట్టమొదటిది గరిక, రెండో నుంచే ఆవు పాలతో ఇప్పుడు మనం వచ్చేటివన్నీ లిస్ట్. వరుసలో ఉన్నాయి. విన్నారా ఓకే. తల్లి? ఓకే. అది. తర్వాత ధవళోదకం. మీకు ధవల వృక్షము అని ఉండేది, ఐడియా ఉందా? దాని ఆకు కూడా మంచి సుగంధమైనటువంటి వాసన వచ్చేది. ఉమ్. మరువము ధవనము అని అంటాము, ఉమ్, ఉమ్, అవునా? ఉమ్. అందులో మరువము. మరువము కాకుండా ధవనము అనే వృక్షం ఏదైతే ఉంటుందో ఆ వృక్ష ఆకులు అంటే ఇప్పుడు ఏకబిల్వం అనేది స్వామివారికి ఎంత ప్రీతినో ఈ ధవలం అనే ఒక చెట్టు యొక్క ఆకులు కూడా ఆయనకు అంతే ప్రీతికరమైంది. ఓకే. ధవళ. ఆ ధవలోదకం ఎప్పుడైతే మనం స్వామివారికి ఆచరిస్తామో ఏమనుంది తల్లి? శివుడికి దగ్గర అవుతారు. శివుడికి దగ్గరవుతారు. అంటే మీకు భక్త కన్నప్ప తెలుసు కదా, భక్త సిరియాలుడు, ఉమ్. మార్కండేయుడు, వీళ్ళందరూ ఏంటి అని అంటే ఆయనకు దగ్గర కావడానికి ప్రతిరోజు బిల్వ దళాలతో పాటు ధవలం కూడా తీసుకువచ్చి ఆయన దగ్గర ఒక ధవలం ఒకటే కాదు, మర్వము ధవనము రెండు కలిపి పెట్టాలి. ఓ, ఇప్పుడు అభిషేకం చేయడానికైనా సరే మరువము ధవనం. ధవనము రెండు కలిపి ఆయనకు అభిషేకం చేసేసి, అభిషేకం చేసిన తర్వాత ఆ ఆకులు ఆయన మీదనే వదిలేసి రావాలి, మనం తెచ్చుకోకూడదు. ఉహుం. అప్పుడు ఏంటి అని అంటే ఆ పరమేశ్వరుడు మన దగ్గరికి వచ్చేస్తాడు. దగ్గరగా పరమేశ్వరుడు రావాలి అంటే రావాలి. ఈ ధవనం ధవళం. ధవలము మరవముతో అభిషేకించడం వలన. ఓకే. తర్వాత గంగోదకం. గంగోదకం వల్ల సర్వ సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తాయి. సర్వ సమృద్ధి, పాపాలు కూడా తొలగుతాయి. అంటే గంగాజలం పరమేశ్వరుడు అంటే విడదీయరాని సంబంధం లాంటిది. సంబంధం. అందరూ అసలు ఆ తెలియని పసిపిల్లవాడు కూడా లేడు అంటే ఆశ్చర్యపోవాల్సింది లేనే లేదు. ఎందుకనంటే అమ్మా ఆయన తల మీదనే పెట్టుకున్నాడు గంగాదేవిని, అవును. అవునా? ఉమ్. మనం మామూలుగా గోదావరి నదీ తీరాలలో స్నానం చేస్తేనే మన సంపూర్ణ పాప నివారణ అని అంటాం. అవును. ఈశ్వరుడికి ఏం వద్దురా బాబు, ఒక చెంబెడు గంగ నీళ్లు వదిలిపెడితే ఆయన ఎంతో ప్రీతి గావించి మన దగ్గరికి వచ్చేస్తాడు, ఉమ్. మనం అడిగిన వరాలు ఇచ్చేస్తాడు. ఆయనకు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, ఒక చెంబెడు నీళ్ళు పోస్తే చాలు మనం అడిగిందల్లా ఇచ్చే భోలా శంకరుడు అని అని అంటాం. చెప్తారు. అవును. విన్నారా? అందుకోసమే ఈ గంగాజలముతో అభిషేకం చేస్తే మనం అడిగిన వరాలన్నీ ఇచ్చే ఒక తత్వము స్వామివారు మనకు అందింప చేస్తారు తల్లి. అందుకే సర్వ సమృద్ధి అని ఉంది, సంపద కూడా ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత కస్తూరి జలం. కస్తూరి దానివల్ల రాజసం. అసలు ఈ రాజసం అనే పదానికి అర్థం కూడా ఒకసారి మనం క్లియర్గా కరెక్ట్గా ఏంటని తెలుసుకుందాం. అమ్మా, ఇప్పుడు మామూలుగా రొమ్ము విరుచుకొని నడుస్తాడు చూసారా, అదొక అంటే దేనికి ధైర్యంగా. భయపడకుండా ఒక ధైర్యాన్ని, పైగా ఒక రాజు లెక్క ఉండాలి, రాజు తత్వాన్ని మనం పొందాలి, రాజు ఒక యోగ్యత మనకు రావాలి అని అంటే నేను చాలామందికి ఇదివరకు కూడా ఎన్నో విషయాల్లో కొన్ని ఛానల్స్లో చెప్పా, కస్తూరి గోరోజనాలతో స్వామివారికి అభిషేకం చెయ్యండి అని ఎంతోమందికి కూడా చెప్పా. ఈ కస్తూరితో అభిషేకం చేస్తే నీకు తెలవకుండా నీలో ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి ఎలాంటి శక్తి అంటే ఎదుటి రాయినైనా సరే మన చేతులతో పిండి చెయ్యవచ్చురా, పిండి అనే ఒక శక్తిని మన మెదడులోకి పంపిస్తూ ఉంటాడు స్వామివారు. ఆ కస్తూరి ఓదకాన్ని అభిషేకం చేసి ఆ ఓదకాన్ని కొద్దిగా నీళ్లు పట్టుకొని మనం ఇంటికి తెచ్చుకొని రోజు మనం స్నానం చేసేటప్పుడు దాంట్లో కలుపుకొని స్నానం చేస్తే మనలో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి సృష్టికర్త అవుతూ ఉంటుంది. కొంతమంది నేను ధ్యానం చేశాను, నాకు చక్రాలు చెప్తారు, అవును, ఓపెన్ అయ్యాయి, యాక్టివేట్ అయ్యాయి, నాకు సిక్స్త్ సెన్స్ ఓపెన్ అయ్యాయి. అవేమి లేకుండా ఆ చక్రాలను కూడా ఒకేసారి ప్రేరేపించే శక్తి కస్తూరికి మాత్రమే ఉంది. అంటే ఒక కస్తూరి కాదు, కస్తూరితో పాటు గోరోజనం. ఈ కస్తూరి ఇవి అన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి అనేది? అమ్మ, ప్యూర్ ఒరిజినల్ కస్తూరి కావాలి అని అంటే
lakhs, హుహు. 2 నుంచి 5 lakhs మధ్యలో ఉంటుంది. ఓహ్! మీకు కస్తూరి అంటే తెలుసా అసలు? నిజం చెప్పాలంటే కస్తూరి అంటే జింక అనే అర్థం యా వస్తుంది గదా! నిజం. జింక కొమ్ములు. జింక కొమ్ము కాదు తల్లి. జింక? సో, కస్తూరి జింకకు ఆ! కస్తూరి జింకకు ఒంటి హ్మ్. మీద కంతులు అనేది స్టార్ట్ అవుతాయి. హుహు. ఇట్లా బొడిబెలు వస్తూ ఉంటాయి వాటికి. హుహు. దాని దగ్గర వచ్చే సుగంధము అద్భుతంగా ఉంటుంది. ఆ సుగంధం వల్లనే పులికి దొరికిపోతుంది. ఓహో! ఒకళ్ళకి వరమైంది, ఒకళ్ళకి శాపమైంది అన్నట్టు. శాపమైంది. కానీ ఆ కస్తూరి దొరకడం వలన మన ఇంట్లో లక్ష్మీదేవికి, ఈశ్వరుడికి, పార్వతీకి, విష్ణుమూర్తికి, సరస్వతీదేవికి ఎంతో ప్రీతి అయినటువంటిది కస్తూరి. హ్మ్. మామూలుగా పార్వతీదేవి కూడా చూడండి కస్తూరి జింకల్ని పెంచుకునేది. అవును. కొన్ని పిక్చర్స్‌లో అలా మనకు కనిపిస్తూ ఉంటుంది. విన్నారా? ఆ కస్తూరి కంతి మనకు దొరకడమే అదృష్టం. హ్మ్. దొరకడమే అదృష్టం. దాన్ని ఏంటిదంటే లోపల ఒక పొడి ఉంటది తల్లి. హుహు. నువ్వు ఇట్లా అంటే ఇక్కడ నుంచి నీకు సుమారు ఒక 1 కిలోమీటర్ వరకు ఆ స్మెల్ స్ప్రెడ్ అవుతది. 1 కిలోమీటరా? 1 కిలోమీటర్ వరకు. ఓహ్! ఒక గంధపు చెక్క వాసన ఇచ్చే అంత శక్తి కస్తూరిది. హుహు. విన్నావా తల్లి? కొన్ని అంటే ఇప్పుడు ఇక తినే ఫుడ్ ఆహార దోష పదార్థాలు ఉండేసరికి ఒక 10 మీటర్సో, 50 మీటర్సో, 100 మీటర్సో, 500 మీటర్ అలా వెళ్తుంది కానీ ఒక చిన్న అసలు రూమ్‌లో గనుక ఓపెన్ చేస్తే రూమ్ అంతా స్ప్రెడ్ రూమ్ అంతా అవుతుంది. స్ప్రెడ్ అయిపోతుందమ్మా. ఓకే. అది నేను నెక్స్ట్ గోరోచనం టైం కదా! వచ్చినప్పుడు మీకు నేను మీ దగ్గర చూస్ ఉంటుందా అండి అయ్యో అది? నా దగ్గర ఉంది తల్లి. ఓహ్! గోరోచనము, కస్తూరి 2 ఉన్నాయి. ఒకసారి మా కోసం తీసుకొని రండి. అయ్యో సంతోషంగా తీసుకువచ్చి నేను చూపిస్తాను. ఖచ్చితంగా. మా ఆడియన్స్‌కి కూడా చూపిద్దాం. అంటే కనీసం నేను స్మెల్ చూస్తా. నాకు తెలియదు గదా! అంటే అలాగే వాస్తవానికి ఏంటి అనంటమ్మా, ఇవి మేము పూజల్లో పెట్టేస్తామన్నట్టు. హ్మ్. మీకోసం ఒక్కసారి తీసుకొనైతే వచ్చి చూపించగలుగుతా. దయచేసి తప్పకుండా. నిజంగా ఒకసారి అంటే మీరు చెప్తుంటే దాన్ని ఎలా ఉంటుందా అని ఎక్స్‌పీరియన్స్ చేయాలన్న. సంతోషంగా. థాంక్ యూ సో మనకి మచ్ ఇక్కడైనా మామూలుగా దొరుకుతాయి. తీసుకొస్తానన్నందుకు. కొన్ని అవి డూప్లికేట్‌వి. కొన్ని ప్రాంతంలో ఒరిజినల్‌వి అమ్ముతారు. ఓహో! అక్కడికెళ్ళి నేను కొనుక్కొచ్చుకున్నాను. ఓకే. తప్పకుండా మా కోసం తీసుకురండి. సంతోషంగా తల్లి. నేను చూస్తూ మా ఆడియన్స్‌కి కూడా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలి అనుకుంటున్నా. ఓకే. అందుకోసమే ఈ కస్తూరి అభిషేకం చేసుకోండి. రాజసం మీ ఇంటికే వచ్చేస్తది. సో, ఇంటికి కూడా రాజసం అనేది. అవునమ్మా. ఓకే. ఆ తర్వాత నేరేడు పళ్ళ రసం. నేరేడు పళ్ళు. సో, నేరేడు పళ్ళ రసం వల్ల నిరాశ తొలగుతుంది అవును. అని రాసి ఉంది. సో, నేరేడు పళ్ళు సహజంగా ఈ సీజన్‌లో స్టార్ట్ అయిపోతాయి చక్కగా. అవును. శివుడికి మారేడు, నేరేడు అని మనం ఈ వినాయక చవితి దగ్గర నుంచి మొదలుపెడతారు. అవును. అవును. సో, నేరేడు దీని గురించి ఒకసారి. అమ్మ కొంతమంది ఉద్యోగాలు హ్మ్. లేకపోతే రాక, ఇంకొకరు ఎంత సంపాదిస్తున్నా వాళ్ళ చేతిలో మిగలక, అన్ని విధాలుగా ఏదో ఒకటి కుంగి కృషించి మనసంతా నీరసమైపోయి ఏ పని చేయబుద్ధి కాక కూర్చుని ఉంటారు కదా! అటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చెట్టు మీదికి వాళ్ళు ఎక్కినా లేకపోతే పోయి కొనుక్కొచ్చుకున్నా హ్మ్. వాటిని తీసుకువచ్చి మొత్తం దాన్ని పొట్టు అంతా తీసేసి గింజలు పడేసి దీన్ని బాగా దంచి రసాన్ని పిండాలి అసలైతే. క్లాత్‌లో వేసి. క్లాత్‌లో వేసి గట్టిగా పిండాలి. కాకపోతే ఇప్పుడేంటి అనంటే మిక్సీలు అవి ఇవి వచ్చాయి కాబట్టి హ్మ్. జ్యూస్ వెంటనే అయిపోతుంది. హ్మ్. సో, అది జ్యూస్ చేసిన మళ్ళీ రసాన్ని పిండాల్సిందే అవును. అవును. క్లాత్‌లో వేసి. అలా పిండేసినటువంటి వచ్చినటువంటి నేరేడు పళ్ళ రసము ఏదైతే ఉంటాదో నీవు తీసుకుపోయి అభిషేకం చేస్తూ ఉంటే నువ్వు ఏ పని చేస్తున్నా దాంట్లో నిరాశ అనేది ఉండదు తల్లి. ఓకే. నిరాశ రాదు. సకల విజయాన్ని నీకు సో, అందింపచేస్తది. ముందు ఉత్సాహంగా పని ఉత్సాహంగా చేసుకోవడానికి. పని చేయవచ్చు. తర్వాత నవరత్న జలమనం. దీనివల్ల గృహప్రాప్తి అని రాశారు. గృహప్రాప్తి. ఇప్పుడమ్మా మనకేదున్నా లేకపోయినా నవగ్రహాలు అనుకూలంగా ఉండాలిరా అనుకుంటాం మనం. అవును. అవునా? హ్మ్. ఆ నవగ్రహాలు అనుకూలంగా కావాలి అనంటే ఏదో బయట దొరికే చిన్న పిచ్చి పిచ్చి రాళ్ళు ప్లాస్టిక్ దాంట్లో ఇట్లా అతుకుపెట్టి వచ్చే చిన్న చిన్న రాళ్ళు కాదు. హ్మ్. స్వచ్ఛంగా ఇలాంటి పెద్ద పెద్దవి 9 రాళ్ళు తీసుకోవాలి. హ్మ్. తీసుకొని రాత్రి పూట నీళ్ళల్లో నానపెట్టేసేసి ఆ నవరత్నాలను తీసుకుపోయి స్వామివారికి ఆ నవరత్నాలతో అభిషేకం చేసి ఆ నవరత్నాలను స్వామివారి దగ్గరనే వదిలేసినా మంచిదే, లేకపోతే అయ్యగారులో ఉండేవాడికి దానం ఇచ్చేసినా మంచిదే. హ్మ్.
ఆ నవరత్నాలు వాడికి దానం చేసేసి అలా చేసుకుంటే, అయితే ఒకటి గృహప్రాప్తి కావాల్సిన వాళ్ళు ఒక్కసారి చేయకూడదు. ఇవే నవరత్నాలను 9 సార్లు అభిషేకం చెయ్యాలి. ఓకే. ఇవే నవరత్నాల సెట్లని హ్మ్. 9 సార్లు అభిషేకం చేసి మరలా దాన్ని నువ్వు ఎప్పుడైతే మన స్వామి అభిషేకం పూర్తవుతుందో 9. అభిషేకం పూర్తయిపోతుందో స్వామివారికి అప్పచెప్పినా లేకపోతే ఏదైనా బ్రాహ్మణుడికి దానము చేస్తే ఇల్లు కొనాలనుకునేవారు, గృహప్రాప్తి కావాలి, తొందరగా నేను ఇల్లు కట్టుకోవాలి, తొందరగా జీవించాలి అనుకునేవారు ఈ నవరత్నాలతో కార్తీక మాసం రోజు నుంచి 9 సార్లు గనక నవరత్నోదకంతో అభిషేకం చేస్తే వాళ్లకు గృహప్రాప్తి అనేది లభిస్తుంది. అంటే ఈ నవగ్రహాలు మొత్తము అనుకూలంగా ఉండి దగ్గరుండి మరి ఇల్లు కొనిస్తుంది. ఓకే. నవగ్రహాలే ఈశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. హ్మ్. ఆ నవరత్నాలను ఆయనకే అర్పించిన తర్వాత వాడు నా భక్తుడు, నువ్వు వాడి జోలికి వెళ్ళకు అని చెప్పేసి వాళ్ళ 9 మందిని కట్టడి చేసి, నువ్వు పోరా ఇక ఇల్లు కొనుక్కో, వీడు నీ వెంట ఉండి ఇల్లు కొనిచ్చి నిన్ను సుఖంగా చూసుకుంటారని చెప్పి మరీ పంపిస్తాడు మన దగ్గరికి. ఓహో! ఇక్కడ నుంచి ఆర్డర్ పాస్ చేస్తే ఆర్డర్ పాస్ చేస్తారు. సో వాళ్ళు జాగ్రత్తగా ఓకే. మనం గమనిస్తే శివాలయం ఉంటుంది నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ. ఓకే. మామిడి పండు రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమైపోతాయి. మనకు వాస్తవానికి మామిడి పళ్ళు ఎండాకాలంలో వికసిస్తూ హ్మ్. ఉంటాయి. హ్మ్. ఇది కార్తీక మాసంలో మనకు రావు కాబట్టి ఇది ఎండాకాలంలో అయినా లేకపోతే ఇప్పుడు ప్రజెంట్గా తప్పదు అనుకుంటాం కాబట్టి మనము ఈ బయట మజా గిజాలు దొరుకుతాయి కాబట్టి వాటిని తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది వృద్ధులకు మోకాల నొప్పులు అని అంటాము, హ్మ్. లేకపోతే కొంతమందికి తెలవని రోగాల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు, హ్మ్. ఇంకొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం, ఇంకొంతమందికి మైగ్రేన్. ఇలా కొన్ని వ్యాధులు దీర్ఘంగా ఉంటాయి. తర్వాత మధుమేహం, బీపీ బీపీ. అవును. ఇవి సర్వసాధారణం. అందరికీ అవునా? ఒక వయసుకి ఇది మందైపోతుంది. మామిడి పళ్ళు ప్రతి నిత్యము స్వామి వారికి, ఒకవేళ ఎండాకాలం వచ్చింది అని అంటే ప్రతిరోజైనా సరే, అంటే మామిడి పండ్ల సీజన్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఒక మామిడి పండుని రసము చేసి తీసుకుపోయి ఆయనకు ప్రతిరోజు చేయండి అభిషేకం. మనలో ఉండేటువంటి దీర్ఘమైన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి నిదానంగా నివారణ అవ్వడం మొదలవుతుంది. ఓకే. దీర్ఘకాలిక వ్యాధులు నయం అవ్వాలంటే స్వామివారికి మామిడి పండు రసం. రోజుకొక మామిడి పండు రసం పోసినా చాలు తల్లి. ఆ తర్వాత పసుపు కుంకుమతో కూడా స్వామివారికి మొదలు పసుపు, ఫస్ట్. దాన్ని సుమంగళి పసుపు అని అంటారు. ఓ ఓకే. దాన్ని సుమంగళి అంటే పసుపులో- ఇది స్త్రీ ముఖ్యంగా ఆచరించవలసింది. ఓ, దాంట్లో అభిషేక చూడండి, సమయంలో దాంట్లో ఏమనుంది, పసుపుతో అభిషేకించిన మంగళప్రదం. మెడల మంగళప్రదము అని ఉన్నది. ఉమ్, అవునా? ఉమ్, అంటే ఈ పసుపుని రాత్రిపూట నీళ్ళల్లో క్రితంలో చెప్పినట్టుగానే ఉమ్, బావి కానివ్వండి, చెరువు కానివ్వండి, నది కానివ్వండి, బోరింగ్, ఉమ్, మనం వాటర్. ఈ కొట్టే బోరింగ్, ఉమ్. బోర్లో ఉండే వాటర్ కాదు, కొట్టే బోరింగ్, అంటే భూమిలోంచి తీసుకున్న నీళ్లు. స్వచ్ఛంగా తీసుకున్న నీళ్లు. ఉమ్, విన్నారా? అలా ఈ నీళ్ళతో రాత్రిపూట నానపెట్టేసి ఉదయాన్నే స్వామివారికి అభిషేకం చేస్తే, ఇది ముఖ్యంగా ఆడవాళ్ళు అభిషేకం చేస్తే తన భర్త నిండు నూరేళ్ళు ఆయుష్గా ఉండి, ఒకవేళ ఈ కొంతమందికి ఏ స్త్రీ అయినా ఏమని కోరుకుంటుంది, నేను మరణిస్తే సుమంగళిగా మరణించాలి. చాలా మంది అలాగే. చాలా మంది నోట్లో నుంచి ఇదే ఉంటుంది. ఉమ్, అలాంటి యోగ్యత మనకు వస్తుంది తల్లి. ఓకే. అందుకోసమే తర్వాత కుంకుమతో అభిషేకం చేస్తే నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు, కొంతమంది పుట్టినప్పుడే స్పెట్స్ వచ్చేస్తాయి. అవును, చిన్న వయసులోనే చాలా, ముఖ్యంగా పిల్లలను గమనిస్తాం. అవునా? ఇంకొంతమంది చదవంగా స్పెట్స్ ఇంతింత దొడ్డు భూతద్దాలు వచ్చేస్తాయి. అవును. అవునా? ఈ కుంకుమతో అభిషేకం చేస్తే నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఏమున్నాయో నివారణ అవుతాయి తల్లి. ఓకే. అందుకోసమే ఒకరోజు పసుపు, ఇంకో రోజు కుంకుమ. అంటే సాధారణంగా ఈ మధ్య మనం చూస్తే పసుపు కుంకుమ కలిపి అభిషేకం అది చేసిన ఏంటి అని అంటే ఒక డిజైన్ కింద తయారు చేయడానికి లింగానికి అట్లా పోస్తుంటే ఒక టైప్ ఆఫ్, అసలు ఏంటి అని అంటే స్వామివార్లకు కలిపి అభిషేకం చేసేసి తర్వాత దాన్ని తుడిచి సంపూర్ణంగా కుంకుమ పొడితో ఉంచాలి, సంపూర్ణంగా పసుపు పొడితోనే ఉంచాలి. కానీ ఈ మధ్య
అది నిజంగా చూడ్డానికి బాగుందని అందరూ చూస్తున్నారు, అవును. చేస్తున్నారు అందరూ కానీ చూస్తున్నారు. అందరూ అదే చేస్తున్నారు. చాలామంది అదే పాటిస్తున్నారు. 2 కలిపి చేయడం వల్ల మంచిదే, తప్పేమి లేదు. కాకపోతే దాంట్లో వచ్చే డిజైన్ టైప్‌లో వస్తూ ఉంటది చూసారా? హ్మ్. దానికి కొంతమంది ముగ్ధులైపోతున్నారు. ఆకర్షితులవుతున్నారు. ముగ్ధులైపోయి ముగ్ధులన్నా ఆకర్షణ శక్తి అయినా ఆహ్, ఒకటే తల్లి. ఒక పక్క పంచామృతాలైతే, ఇంకో పక్క ఖచ్చితంగా ఈ పసుపు, కుంకుమ కలిపి అభిషేకాన్ని గమనిస్తున్నాం. అంతే అవును. కాకుండా పచ్చ రంగులో కూడా ఒక అభిషేకం చూసా. అది మారేడు దళాలు అయి ఉండొచ్చా? లేకపోతే ఇంకా ఏమన్నా? కుబేర కుంకుమ. కుబేర కుంకుమతో స్వామివారికి అభిషేకం. ఓకే. అయితే ఈ అందుకోసమే కుబేర ఈ పసుపు, కుంకుమతో అభిషేకము ఆచరించాలి. పసుపు, కుంకుమ సాధారణంగా అయితే పసుపు, కుంకుమ కలిపి చేయాలి అంటారా? లేకపోతే విడివిడిగా విడివిడిగా? చెయ్యాలి తల్లి. ఇవాళ పసుపు చేస్తే రేపు కుంకుమ చెయ్యాలి. లేకపోతే దానికి వారం రోజుల గ్యాప్ అయినా ఉంటది ఖచ్చితంగా. ఓకే. ఓకే. అంటే పసుపు అభిషేకం అయిపోయిన తర్వాత పసుపు పైన ఉండాలి స్వామివారి పైనుండాలి. లింగం అవును. పైన. ఓకే. తర్వాత విభూది. విభూది అభిషేకం చేస్తే కోటి రెట్ల ఫలితం. ఫలితం. ఇదే ఆఖరిగా నేను తీసుకున్న దానిలో కనిపించింది కూడా. సో, విభూది అంటే శివుడు అనగానే విభూది పెట్టుకోవాలి. ఇది అసలు ఎవ్వరికి తెలియకపోయినా మొదటిసారి శివలింగం దగ్గరికి వెళ్ళిన భస్మోదకమైన విభూది అయినా ఒకటే తల్లి. ఒకటే అంటారా? అంటే భస్మము ఇప్పుడున్న అన్నా విభూది భస్మం హ్మ్. అన్నా విభూది అన్నా ఒకటే. కాకపోతే ఏంటి అనంటే తల్లి, అక్కడ భస్మోదకం. హ్మ్. ఇక్కడ బట్టి విభూది. పౌడర్‌ని స్వామివారి మీద వేయడం. ఈ విభూది అనే పదానికి కూడా ఒక మంచి అర్థం ఉంటుంది. అంటే ధరించటమా, లేకపోతే విభూది ధారణ గురించి కూడా ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఒక పక్క రుద్రాక్ష ఎంత ప్రత్యేకమో విభూది ధారణ విభూది కూడా అంతే అని ప్రత్యేకమైంది. చెప్తారు. సో, ఈ విభూది అభిషేకానికి అంటే ఇంకో విషయం ఏంటంటే తల్లి, పూర్వంలో ఒక శాస్త్రం ఉండేది. కొంతమంది ప్రయాణం గావిస్తూ ఉంటారు. ప్రయాణం గావించేటప్పుడు స్నానం చేయలేము. ఎందుకంటే 3, 4 రోజులు ఒకటే దాంట్లో ప్రయాణం చేయాలి. వాహనాలు ట్రైన్‌లలో అందుబాటులో లేని టైంలోనూ ట్రైన్‌లలో లేకపోతే ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటారు. బాత్రూమ్స్ అవి ఇవి మనకు అందుబాటులో ఉండవు. నదిలు అందుబాటులో ఉండవు. చెరువులు అందుబాటులో ఉండేటివి కాదు పూర్వం. హ్మ్. ఆ భస్మాన్ని ధరించి కొంచెం భస్మం మీద చల్లుకుంటే వాడు స్నానం చేసిన వాడితో సమానం. ఓకే. హుహుహు. అలా సో, అలా అందుకోసం. విభూతి. అయితే ఆ స్వామివారికి నీవు ఎప్పుడైతే భస్మము పొడితో, విభూది పొడితో అభిషేకం చేస్తావో, ఆ పరిపూర్ణ మనకుండేటువంటి సకల అన్నీ గూడా నివారణ జరిగి, ఒక మంచి యోగ్యతను మనకందింపజేస్తాడు తల్లి. కోటి రెట్ల రేట్ల ఫలితం ఫలితం. అని అంటే అదే నేనంటుంది. దేనికైనా కూడా దేనికైనా. ఓకే. విభూతి చివరగా. సో, మొత్తానికి అసలు అభిషేకం ప్రియుడు పరమేశ్వరుడు అని. పరమేశ్వరుడు. శివలింగం అంటే అభిషేకాలకు ప్రత్యేకంగా మనం ఆ పరమేశ్వరుని లింగ రూపంలో కొలుస్తూ ఉన్నాము. ఈ దేంతో ప్రతి ఒక్క మనిషికి భూమి మీద పుట్టిన తర్వాత కావాల్సినవి అనేకం, బాధపడేవి కొన్ని రకాలుగా ఉంటాయి. దేనివల్ల ఏ ప్రాప్తి అనేది చాలా వివరంగా చెప్పారు. సాధారణంగా ఈ అభిషేకం ఇది, ఈ అభిషేకం ఇది అని చెప్పొచ్చు. కానీ మీరు అలా కాకుండా నేను అడిగిన మధ్యలో మాకొచ్చిన సందేహాలు గానీ, చాలా వివరంగా చక్కగా మాకు తెలియజేశారు. ఎవరికైతే అభిషేకం చేసుకోవాలనుకుంటున్నారో, ఈ వివరాలన్నీ తెలుసుకొని వాళ్ళు మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకుంటారు. వాళ్ళకున్న సమస్యని బట్టి అభిషేకం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ. సో, మొత్తానికి కార్తీక మాసం అంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని తెలుసు. ముందుగా మీరు శుచి అవ్వండి. ముందు రోజు రాత్రి సాయంత్రం స్నానం చేసి ఏ ద్రవ్యాలైతే మీరు అనుకుంటున్నారో ఆ ద్రవ్యాల్ని ముందు రోజుగానే ప్రిపేర్ చేసుకొని, తెల్లవారుజామున సూర్యుడి కిరణాలు స్వామి మీద, మీ మీద పడే కంటే ముందే అభిషేకాన్ని పూర్తి చేసుకొని, ఇప్పుడు ఏదైతే నిశాంత్ శర్మ గురువుగారు చెప్పారో ఆ విషయాలన్నీ మీరు విని, ఆ పూర్తి ఫలితం మీకు అందాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. థాంక్స్ ఫర్ వాచింగ్.